హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఎస్ఎస్ఏ టెక్ ఇన్ తెలుగు. నా పేరు కోటి. నేను ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్లో. ది స్టార్ క్యూబ్ బ్రాండ్ అనే కంపెనీది. ఈ ప్రోడక్ట్ అనేది ఎందుకు తెప్పించానంటే, మేము ఒక షాప్లో వర్క్ చేస్తాను. వాళ్ళకి సోలార్ ప్యానల్ అయితే బిగించడం జరిగింది. దానికోసం క్లీనింగ్ పర్పస్ కోసం ఈ ప్రోడక్ట్ని అయితే తెప్పించాను. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది మనకు అమెజాన్లో 7,660 రూపాయలు పడింది. మామూలుగా ఆఫర్, ఇది ఆఫర్లో వచ్చింది. కాంబో ప్యాక్ ఇది. స్టార్ క్యూ 2800 వాట్స్. ఒకసారి దీన్ని 4 పక్కలు చూద్దాం ఎట్టుందో. ప్యాకేజీ ట్రాన్స్పోర్ట్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్ వచ్చిందో. మొత్తం తడిచిపోయి ఉంది బాగా బాక్సు. ఓవరాల్ బాక్స్ అయితే ఇది. దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ వెళ్ళిపోదాం. బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మనకు క్లీనింగ్ క్లాత్ ఒకటి వచ్చింది. ఓపెన్ చేయగానే అంటే కాంబో ప్యాక్, ఇది మనకు కాంబో ప్యాక్ చేసుకున్నాం కాబట్టి ఒక క్లీనింగ్ క్లాత్. ఇది వచ్చి ఫోమ్ బాటిల్. ఇది మనకు కాంబో ప్యాక్లో ఏంటంటే నాజల్స్ వచ్చాయి. ఒక 1 2 3 4 5 నాజల్స్ వచ్చాయి. ఎక్స్ట్రా నాజల్స్. ఇవి కాంబో ప్యాక్ తీసుకున్నాం కాబట్టి. ఈ కనెక్టర్ ఒకటి, స్టార్ క్యూబ్ పైపు, రెండు కనెక్టర్స్ వచ్చాయి. ఎక్స్ట్రా 2 కనెక్టర్స్, పైపు, బాటిల్, ప్రెజర్ గన్ కు సంబంధించిన ప్యాకేజీ, దానికి సంబంధించిన నట్లు, క్లిప్స్, ఇందులో ఇంకేమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాం. కూర్చుంటే లాభం లేదు ఫ్రెండ్స్. నేను ఓన్గా చిన్న సెల్ఫీ స్టాండ్ పెట్టి తీస్తున్నాను. అది కూడా గాలికి ఓగతా ఉంది. భయం వేస్తుంది ఫోన్ ఏడబడిపోతుందని. ఇది సోపు, కార్ వాష్ షాంపూ. ఇది దీంట్లోనే వచ్చింది, కాంబోలోనే వచ్చింది. ఎక్స్ట్రా నాజల్స్. ఇవి 2 నాజల్స్. ఇది 45 యాంగిల్. మనకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో చూసుకోవచ్చు. మీకు ఇవన్నీ ఒకసారి మళ్ళీ నేను కనెక్ట్ చేసి పెడతాను. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ వస్తుంది. అంటే మనం గన్ చేసేటప్పుడు ఇది ఫైనల్గా మన ప్రోడక్ట్ పైకి తీస్తున్నాను. నేను ఒకనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అనేది. దానివల్ల మీకు కంప్లీట్గా చెప్పలేకుండా పోతున్నాను. హై ప్రెషర్ వాషర్ 2.8
స్టార్ క్యూ. వర్కింగ్ ప్రెజర్ వచ్చేసి 220 బార్ టు 300 బార్ వరకు పనిచేస్తుంది. మాక్సిమము 350 బార్. ఇది 220 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు దీని వర్కింగ్ ఉంటుంది. కరెంటు 15 GHz తో. ఇది దీని ఫీచర్స్. బాక్స్ అయితే ఇది. లోపల మోటార్ ఎలా ఉందనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్ గా ప్యాక్ చేశారు. ఇది ప్యాకింగ్ మొత్తానికి ఎక్సలెంట్ అనుకోవచ్చు. 4-5 కార్టూన్స్ లో పెట్టి పంపించారు మనకి. ఇది దీంట్లో మళ్ళీ ఇంకో ప్యాకింగ్ ఇచ్చాడు. దీన్ని ఏంటంటే ఇలా బాడేసి మనం ఒక్కరే కాబట్టి వీడియో తీసేది ఇలా రివర్స్ లో వచ్చింటది. దీన్ని ఇలా మళ్ళా మనం పెట్టి 2800 వాట్స్, 350 బార్ ప్రెజర్. ఇది దీంట్లో వచ్చే ఐటమ్స్ ఏమేమి వచ్చాయో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాం. మనకు బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మళ్ళా కంపెనీ క్లాత్ ఒకటి, మనం కాంబో తీసుకున్నాం కాబట్టి దాంట్లో క్లాత్ వస్తుంది. ఇది ఇది వచ్చి కనెక్టింగ్ పైపు, హోస్ పైపు, ప్రెజర్ పైపు మంచి హెవీ గేజీ ఉంది ఫ్రెండ్స్. బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇది గేజీ మొత్తానికి ఫుల్ గేజీ ఉంది. ఇది ఇన్లెట్ పైప్. ఇది మన కుళాయికి కానీ ట్యాంక్ దాంట్లో వేసుకోవడానికి ఇది ఇన్లెట్ పైపు. ఇది వచ్చేసి కుళాయికి కనెక్ట్ చేసుకునే కనెక్టరు. ఇన్లెట్ పైప్ కి కుళాయికి కనెక్టరు. ఇది వచ్చేసి ఫిల్టర్ క్లిప్. ఇది వచ్చి ట్యాంక్ లో వేసుకునే క్లిప్లు. ఎక్స్టెన్షన్ రాడ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంత క్వాలిటీ, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది అంత హార్డ్ లేదు. ఇది బ్రాస్ కోటింగ్ తో ఉంది, కానీ నాకెందుకో ఇది మంచి క్వాలిటీ, ఒకరో బరువు బాగా క్వాలిటీ ఇచ్చింటే బాగుండేది అనిపించేది. కంపెనీ వాడు దీన్ని ఒకరో బెటర్ క్వాలిటీతో ఇచ్చింటే బాగుంది. ఇది గన్ మొత్తానికి క్వాలిటీ పర్వాలేదు. గన్ క్వాలిటీ బాగానే ఉంది. గన్ ప్రెజర్ గన్ మనకు. ఇవన్నీ మళ్ళా నేను ఏంటంటే ఒకసారి కనెక్ట్ చేసి, నేను ఒక్కనే వీడియో తీసుకుంటున్నాను కదా, ఇవన్నీ కనెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ముందు అన్బాక్సింగ్ చేసి మనం చూడాలి కాబట్టి అమెజాన్కి దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఏంది అనే దానికోసంగా. ఇది వచ్చి వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది వాళ్ళ యొక్క గిఫ్ట్ కార్డు. ఇది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దీన్ని మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి. దీన్ని వారంటీ కార్డు. ఇది మాన్యువల్ బుక్. ఇది వారంటీ పక్కన పెట్టేస్తాం. గాలి దోలుతుంది ఫ్రెండ్స్, గాలి దోలుతుంది. ఎక్కడ నా ఫోన్ కింద పడిపోతుందని భయం వేస్తున్నాను. చిన్న ట్రైపాడ్ మీద పెట్టి తీస్తున్నాను. ఆ ట్రైపాడ్ అంత క్వాలిటీ కాదు, అందువల్ల కొంచెం ఈ జూమ్ కూడా దగ్గరికి చూపించలేకున్నాను ఫ్రెండ్స్. దీన్ని అన్బాక్సింగ్ చేసుకోవడం మెయిన్ యూనిట్. ఇప్పుడు మనం బయటికి దిగిపోతున్నాం. మెయిన్ ప్రోడక్ట్ ఇది. మన మెయిన్ ప్రోడక్ట్ స్టార్ క్యూ కార్ ప్రెజర్ వాటర్ 2.8. మంచి వెయిట్ ఉంది. ఫ్రెష్ మోటార్ మొత్తం బాగా
ప్రీమియం వెయిట్ ఉంది, వెయిట్ మర్సన్. ప్రీమియం క్వాలిటీ వెయిట్ ఉంది. వైర్ కూడా బాగానే ఇచ్చినాడు, వైర్ కూడా మంచి వెయిట్ మంచి వైరు, 3 కోర్ వైరు. ఇవన్నీ ఒకసారి కనెక్ట్ చేసి మనకు ఎట్ట వర్క్ చేస్తుంది అనేది ఇంకొక వీడియో, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఎందుకంటే నేను ఒక్కడనే వీడియో తీసుకుంటా చేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను మళ్ళీ మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా చిన్నగా నేను కూడా ముందుకి అన్బాక్సింగ్లు, మా ట్రావెలింగు ఇవన్నీ చేస్తాను, ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాను. ఫిషింగ్ కూడా వీడియోస్ తీసి పెడతాను, ఫిషింగ్ కూడా చేస్తున్నాను ఈ మధ్య, ఫిషింగ్ కూడా వీడియోస్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మనకు ఫోమ్ క్యాను, కాంబో ప్యాక్ లో వచ్చిన ఫోమ్ క్యాన్. ఇది కూడా కాంబో ప్యాక్ లో వచ్చిన 45 degrees నాజల్. ఇది వచ్చి షాంపూ, కార్ వాష్ షాంపూ. ఇవి ఎక్స్ట్రా నాజల్స్, ఇవి వచ్చి ఎక్స్ట్రా కనెక్టర్స్. మనకు కాంబో ప్యాక్ లో వచ్చిన ఎక్స్ట్రా క్లాత్, బాక్స్ లో వచ్చిన క్లాత్. ఇది వారంటీ కార్డు, ఇన్పుట్ కుళాయికి పెట్టుకునే క్లిప్ ఒకటి. ఇది హోస్ పైప్ ఒకటి, మనకు బ్లాక్ వచ్చి హోస్ పైపు. ఇది వచ్చి ఇన్లెట్ వాల్ పైప్. ఇది మామూలుగా దాంట్లో వచ్చిన క్యాన్, వాష్ క్యాన్. ఇది మనకు అంత యూస్ఫుల్ ఉండదు. ఇది వచ్చి బకెట్లో వేసుకోవడానికి ఫిల్టరు, దాని కనెక్టరు, దానికి వచ్చే ఫిల్టరు. ఇది మనకు గన్ను, దాంట్లో వచ్చిన గన్ను. ఇది ఎక్స్టెన్షన్ రాడ్. ఇది వచ్చి ఒక 10 ఇంచులు ఉంటుంది ఎక్స్టెన్షన్ రాడ్. మనకు ఇంకొక పొడుగ్గా ఇచ్చుంటే బాగుండేది. ఇది మెయిన్ యూనిట్ మనకు. వ్యాప్ 2.8 ST RQ అనేది మోడల్. ఇది నేను దీంట్లో హై మోడల్ ఏది ఇచ్చాను. ఇది మనకు 2800 వాట్స్ పవర్ తీసుకుంటుంది, ప్లస్ 350 బార్ ఉంటుంది. ఇది టోటల్ ప్యాకేజ్ మనకు దాంట్లో వచ్చింది. ఇవన్నీ ఒక్కొక్కటి కనెక్ట్ చేసేటప్పుడు వీడియో తీస్తాను. మొత్తం ఫిట్టింగ్ చేసి ఇది ప్రెజర్ ఎంత వస్తుంది అనేది కూడా మనకు వీడియోలో చేస్తాను. మనం ఇవన్నీ ఒకసారి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్. ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి ఈ కనెక్షన్ ఎట్లా ఇయ్యాలో ఒకసారి చూపిస్తాను. ఇన్లెట్ వాల్ కి మనం ఒకసారి కనెక్షన్ చేసుకున్నాము, ఏ పక్క ఏం వచ్చాయి అనేది. ఇది మన ఇన్లెట్ వాల్ కి సంబంధించిన ఐటమ్స్. దీంట్లో ఇదొకటి ఇస్తారు. ఎప్పుడన్నా మనకు నాజిల్స్ లో డస్ట్ పట్టుకుంటే మనకు గార ఎక్కువ వస్తుంది ఇక్కడ, వాటర్ వాటికి సంబంధించింది. అందుకని ఇది ఇస్తారు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీన్ని జాగ్రత్తగా అయితే పెట్టుకుని మనం రేపు ఫ్యూచర్లో ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది ఇన్లెట్ వాల్ పైప్ కనెక్షన్ ఇస్తాం. దీనికి రిమూవ్ చేసేసుకొని యాక్చువల్గా అయితే బకెట్లో వేసుకున్నదానికి ఈ ట్యాప్ వాడాలి. ఇప్పుడు నేను ఈ ట్యాప్ వాడడం లేదు, నాకు ఆల్రెడీ అక్కడ కుళాయి కనెక్షన్ ఉంది, దానికి ఇచ్చేస్తాను నేను. దానికి ఏంటంటే ఇది వస్తుంది మనకు. సేమ్ ఇది కూడా అంతేను. ఇప్పుడు రిమూవ్ చేసుకొని
ఇంట్లో దొరికేసుకోవాలి. ఎండ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం సోలార్ ప్యానల్ కడగాలంటే ఎండ రాకముందన్న కడగాలి, లేదంటే సాయంకాలం ఈవినింగ్ పూట అన్న కడగాలి. ఎండ మీద సోలార్ ప్యానల్ ఎప్పుడు కడగకూడదు, ఎందుకంటే మంచి హీట్ మీద వస్తుంది. సోలార్ ప్యానల్ హీట్ జనరేట్ చేస్తుంటుంది కాబట్టి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. హీట్ మీద ఎప్పుడు కడగకూడదు. రోజు పవి అయితే రెడీ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేద్దాం. గన్ను యాక్చువల్గా గన్కి వాళ్ళు కనెక్టర్లు ఇచ్చారు. కనెక్టర్లు కాకుండా ఓకే, యాక్చువల్గా ఎక్స్టెన్షన్ కనెక్టర్లు ఇచ్చున్నారు. ఈ కనెక్టర్లు కాకుండా మనం ఏంటంటే ఈ రాడ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. నాజుల్ని ఇక్కడ ఎంట్రీ చేసేసుకుంటారు. హ్యాండ్ టైట్ చేస్తారు. మన టైంకి దాని కనెక్షన్ అయిపోయింది. ఇది ఇన్లెట్ వాల్, ఇది అవుట్లెట్ వాల్. ఇన్లెట్ వాల్కి ఇటువంటి ఫిల్టర్ ఒకటి ఇస్తారు. ఈ ఫిల్టర్ దానికి డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకోవడమే. జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రాంగ్ థ్రెడ్ కానీ ఎక్కిందంటే దెబ్బతినేస్తుంది. హ్యాండ్ టైట్ చాలు, మరి ఎక్కువ టైట్ చేయకూడదు. దీనికి మన ఇన్లెట్ వాల్ కనెక్ట్ ఉంది కదా, దీన్ని ఒక వెనక్కి ప్రెస్ చేసి పెట్టి పుష్ చేసామంటే టక్ అని సౌండ్ వస్తుంది. లాక్ అయిపోయినట్టు లెక్క. ఇన్లెట్ వాల్ పని అయిపోయింది. ఇది అవుట్లెట్. అవుట్లెట్ అవుట్లెట్కి మనం ఈ హోస్ పైప్ కనెక్షన్ తీసుకొని, యాక్చువల్గా అయితే అన్నిటికీ ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఎక్స్ట్రా కనెక్టర్లు ఇచ్చారు. ఎక్స్ట్రా కనెక్టర్లు అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రెజర్ గేజ్ ఉంటుంది. యాక్చువల్గా స్పెట్స్ పెట్టుకుందేమో నాకు కనిపిదేది. స్పెట్స్ పెట్టుకోలేదు ఇక్కడ. మైనస్ వెనక్కి తిప్పితే మైనస్, ముందు తిప్పితే ప్లస్. ఒకసారి పవర్ కనెక్షన్ ఇచ్చి ఇది ప్రెజర్ ఎట్ వస్తుంది అనేది అన్ని ఒకసారి కనెక్షన్ చేసి చూపిస్తాను. పవర్ కనెక్షన్ చేసి పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఒకసారి మనం ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేద్దాం. ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేసి ప్రెజర్ మొత్తం చెక్ చేసి ట్యాప్ కనెక్షన్
ఇది మన ట్యాప్. ఓ మై గాడ్, ట్యాప్ కనెక్షన్ సెట్ కాలేదు ఇక్కడ మనకు ఇంట్లోకి. ఓకే ఓకే, దీనికి ఒక క్యాప్ ఇచ్చున్నారు, చిన్న ట్యాప్కి పెద్ద ట్యాప్కి. మనం ఆ క్యాప్ తీసేసి మన సైజుకి పెట్టేసుకొని ఇక్కడ స్క్రూ టైట్ చేసేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకుంటే లీక్ కాకుండా ఉంటుంది. ఇది మన ఫుల్ కనెక్షను, పవర్ కనెక్షన్ ఇచ్చేసాము, హోస్ పైప్ కనెక్షన్ ఇచ్చేసాము, ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసాము. ఇక్కడ మన ట్యాప్ ఉంది. ఇప్పుడు మనం కడగాల్సిన సోలార్ ప్యానల్స్ ఈ ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు ప్రెజర్ ఎట్ వస్తుంది అనేది చూద్దాం. కనిపించకపోవచ్చు, జస్ట్ చెక్ చేసి చూపిస్తాను అంతేను. మళ్ళా నెక్స్ట్ టైం ఏదన్నా ఒక షాట్లో ప్రెజర్ ఎట్ వస్తుంది అనేది చూపిస్తాను. ప్రెజర్ పైప్ ఎంత దూరం వస్తుంది. పైప్ అయితే కొద్దిగా వస్తుంది. పైప్ మనకు అంత దూరం అయితే చాలదు. మోటార్ మనం దగ్గరికి పెట్టుకోవాలి, ప్యానల్ కడకి పెట్టుకోవాలి. మెలికి పడిందంటే సొట్టబడిపోతుంది పైప్కి. పైప్ స్ట్రైట్ గా చూసుకుంటే పైప్ అయితే లాంగ్ చాలదు మనకి. పైపు ఇంత లాంగ్ అనేది మనకు అసలు సెట్ కాదు. మనకు ఇంకా బాగుండాల పైప్ లెంత్ అనేది. మోటార్ ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వదులుదాము. వాటర్ అనేది వదిలేను. ఓ, ఇక్కడ లీక్ వస్తుంది. లీక్ వస్తుంది. కొద్దిగా లీక్ అనేది వస్తుంది మనకు ఇన్లెట్ వాల్ కాడ. పవర్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. పవర్ అయితే ఆన్ అయ్యి కట్ ఆఫ్ అయిపోయింది, అంటే వాటర్ ప్రెజర్ తీసేసుకునింది. ఆటో కట్ ఆఫ్ అయితే బాగానే అవుతుంది. ఫోర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్ వస్తుందో. ఫోర్స్ మార్చడానికి మన చెయ్యి కూడా కట్ అయిపోతుంది. ఫోర్స్ మార్చడం ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. ప్రెజర్ అయితే బాగుంది, నాకైతే ప్రెజర్ బాగా నచ్చింది. ఇక్కడ చూడాలి, ఇక్కడ మాకు డస్ట్ ఎట్లున్నది అనేది. డస్ట్ ఫుల్ డస్ట్ కింద.
బో ప్రెజర్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనకు మైనస్ ప్లస్ అనేది ఒకటి ఉండదు దీంట్లో. మైనస్ చేస్తే స్పీడ్ తగ్గుతుందా లేదని చూద్దాం. ఎంత ప్రెజర్ ఉంది ప్రస్తుతానికి 250 వచ్చింది మనకి ఇక్కడ. నేను మైనస్ సైడ్ తగ్గిస్తున్నాను, అది తగ్గుతుందా లేదా చూద్దాం. మైనస్ అనేది ప్రెజర్ తగ్గుతుంది చూడండి, తగ్గిపోయింది ప్రెజరు. 10కి వచ్చేసింది, ప్రెజర్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ప్లస్ చేద్దాం దాన్ని. మనకు ప్రెజర్ అనేది దీంట్లో 320 బార్ అని ఇచ్చారు, 320 ఇచ్చారు, కానీ ఇక్కడ ప్రెజర్ గేజ్లో మడసానికి 250 దాకా చూపిస్తుంది. నాకెందుకో ఇది ఫోమ్ టైప్లో ప్రెజర్ అంతగా, ఈ ఫోమ్ టైప్లో వచ్చేది ప్రెజర్ అంతగా అనిపించడం లేదు. ప్రెజర్ అనేది ఇప్పుడు ప్రెజర్ బాగుంది, ఇక్కడ బాగుంది ప్రెజరు. ఇంకట్లా పెట్టుకుంటే ప్రెజర్ మడసానికి ఎక్సలెంట్గా ఉంది. కానీ ఈ ప్రెజర్ అనేది మనకి యూట్యూబ్లో చూపించడం ఏంటంటే గజా 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 చూపిస్తుంటారు. ఇదేం మనకేం ప్రమోషనల్ వీడియో కాదు, మన ఓన్ ఇది. అందుకని మనం ఉన్నింది చెప్తాము. ప్రెజర్ అయితే ప్యానల్కి అనేది సరిపోతుందా లేదనేది ఇదైతే ఈరోజు వీడియో. మోటార్ వైబ్రేషన్ అయితే తక్కువ ఉంది. మోటార్ వైబ్రేషన్ అయితే తక్కువగానే ఉంది. ప్రెజర్ అనేది కొంచెం నాకు అంత ఏమనిపించినా చూడండి. యూట్యూబ్లో ఏంటంటే మనకు చూపించడం ఏంటంటే ఈ బ్లాక్ అంతా క్లీన్గా అయిపోతుంటుంది ఇట్లా చూపిస్తున్నప్పుడు ఈ ప్రెజర్లో. అందులో 2800 వాట్స్ ఇది, 320 బార్ స్పీడ్ అన్నాడు. అక్కడ మనకేమో ప్రెజర్ గేజీలో 250 చూపిస్తుంది. పొగలాగా వస్తుంది, ఫోర్స్ అనేది పొగలాగా వస్తుంది. అంత నాకేంటంటే ఇక్కడ ప్రస్తుతానికి నేను సెటప్ చేసుకోలేదు సోలార్ ప్యానల్ గడగడానికి. వైర్లు అవన్నీ నాకు అంత సెట్ కాలేదు, అంటే అంత దూరంగా. మాకు ఈ విధంగా కొన్ని ఓపెన్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి క్లీన్ చేసుకోవడానికి. వీటి మీదకి ఓకే ఆ ప్రెజర్ అనేది. వీటి మీద ఏంటంటే మనకు వీటి మీదకి మనకేమి బాగా వస్తుంది. ఇప్పుడు ఏసీ క్లీన్ చేసుకోవాలి, ఏసీ అట్లాంటి వరకు ఓకే ప్రెజర్ అనేది బాగుంది. ఆటో కట్ ఆఫ్ బాగుంది. చూడండి డస్ట్ చూడండి ఎంత ఉంది అసలు. మాకు ఇది రోడ్డు ప్రాంతం ఇది.
ఏమో చూద్దాం. నాజల్స్ మారిస్తే ఏమన్నా నాజల్స్ అటువంటివి మారిస్తే బాగా వస్తుందేమో చూద్దాం. ప్రెజర్ అనేది వాటర్ పోతుంది మిషన్ కిందకి, వాటర్ పోతుంది. ఇది వాటర్ అసిస్టెంటో కాదో తెలియదు. మిషన్ కిందకి అయితే వాటర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.